దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలి. మీరు చేయుచున్న పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు దేవుడు ఆశీర్వదించాలి. మీ బిడ్డలకి ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు సమకూర్చాలి. మీకు సంపూర్ణమైన ఆరోగ్యముని, బలముని, శక్తిని అనుగ్రహించాలని, మీ ప్రతి సమస్యల నుంచి మీరు విడుదల పొందాలని ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మేము మా సంఘం చేస్తూ ఉన్నాము. మీరు కూడా మా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలమునే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. వచనాల్లో రాయబడి ఉన్న మాట, నిన్ను దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు అని రాయబడి ఉంది. అంటే ఈ ఉదయకాలమున మన సొంత జనులు, మన సొంత కుటుంబస్తులు మనకి వ్యతిరేకతలుగా కనిపిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా సొంత బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాను. నీవు నా సొత్తువై ఉన్నావు. నువ్వు నా సొత్తువై ఉన్నావు కనుక నీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను. నీ ప్రతి సమస్యను కూడా నేను పరిష్కరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడు దేవుడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటాడు అంటే, దేవుడిని మనం అంగీకరించినప్పుడు. కొన్నిసార్లు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేస్తాం. కొన్నిసార్లు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చేస్తాం. కొన్నిసార్లు ఇష్టం లేని వ్యక్తులతో కూడా మాట్లాడతాం, అడ్జస్ట్ అవుతాం. కానీ దేవుడిని నువ్వు అంగీకరించాలి. మనుషులను అంగీకరిస్తున్నావు కదా, అంతకన్నా ఎక్కువగా దేవుడిని నువ్వు అంగీకరించాలి. అప్పుడు దేవుడు నిన్ను తన స్వకీయ జనులుగా మారుస్తాడు. నీ బిడ్డలని ఆయన స్వకీయంగా ఏర్పాటు చేసుకుంటాడు. నీ కుటుంబాన్ని ఆయన స్వకీయంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ నీవు ఆయనను అంగీకరించలేని స్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాలమున ఆయన అంగీకరించగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకొని నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఇప్పుడు బిడ్డల అవసరతలు ఎవరు తీరుస్తారండి? తల్లిదండ్రులు తీరుస్తారు. పెళ్ళైనా పిల్లలైనా మనం సంతానం కలిగిన అమ్మ నాన్నకు ఫోన్ చేసి అడుగుతారు, అమ్మ మాకు ఈ ఆపదను సహాయం చేయండి. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారని నమ్మకం. నిశ్చయంగా తల్లిదండ్రులు కూడా సహాయం చేస్తారు. అంతకన్నా ఎక్కువగా దేవుడు మనకి సహాయం చేయగలిగే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలమున నీవు ఆయన బిడ్డగా మారి ఆయన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలమున నీ బిడ్డలను నీ స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుని వారిని దీవించి ఆశ్రదించి ఈ ప్రార్థనలో ప్రజెంట్ ఏకీభవిస్తున్న కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.